everyone, ఆగడు రిలీజ్ అయిన ఫస్ట్ డే నుంచే బ్లాక్ బస్టర్ టాక్తో ఎక్స్పెక్ట్ చేయని కలెక్షన్స్తో ముందుకు దూసుకెళ్ళిపోతుంది. మరి ఈ సందర్భంగా 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్స్ ప్రొడ్యూసర్స్ రామాచంట గారు, గోపి ఆచంట గారు, అలాగే అనిల్ సుంగల్ గారితో పాటు సెన్సేషనల్ డైరెక్టర్ శ్రీను వైట్ల గారితో చిన్న చిట్చాట్. హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారండి? కంగ్రాచులేషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. మీకు ఆగడు అని టైటిల్ ఏం పెట్టుకున్నారు కానీ మీకు ఆగకుండా కలెక్షన్స్ వచ్చేస్తున్నాయి. కలెక్షన్స్ అంటే గుర్తొచ్చింది, యూఎస్ఏలో ఫస్ట్ టైం మోర్ దెన్ 160 సెంటర్స్లో సిటీస్లో ఇండియన్ సినిమా ఇలా రిలీజ్ చేయడం, అలాగే దానికి తగ్గట్టుగా 1 మిలియన్. సో కంపేర్ టు అదే టైంలో మనకి సింగం రిటర్న్స్ అండ్ ఆల్సో హిందీకి కూడా వాళ్ళని కూడా బీట్ చేస్తాం మనం. సో ప్రౌడ్ టు హ్యావ్ ఆల్ ఆఫ్ యూ అండి టాలీవుడ్లో. సో ఇది అలాగే నైజాంలో కూడా 3.5 crores ఆల్మోస్ట్ రికార్డ్స్ కలెక్ట్ చేసుకున్నాం. సో హౌ ఆర్ యూ ఆల్ ఫీలింగ్? అంటే చాలా హ్యాపీగా ఉందండి, ఎందుకంటే మేము ఎక్స్పెక్ట్ చేసాం, అంటే ఓపెనింగ్స్ చాలా బాగుంటాయని తెలుసు. బట్ ఏంటంటే మేము కూడా ఎక్స్పెక్ట్ చేయని ఓపెనింగ్ యూఎస్లో జరిగింది. అంటే యూఎస్లో మహేష్ బాబు ఎలాంటి సినిమా అయినా అక్కడ మంచి ఓపెనింగ్ తీసుకుంటుంది, దానికి డబుల్ ఈ సినిమా తీసుకుంది. అంటే ఫస్ట్ 1 డేలోనే 1 మిలియన్ అనేది అన్బిలీవబుల్ ఫిగర్, అది మేము కూడా ఊహించలేదు. అలాగే నైజాం ఫ్యాంటాస్టిక్, అంటే 3.45 నైజాంలో రికార్డ్ తీసుకుంది. అలాగే గుంటూరులో ఆల్ టైమ్ రికార్డ్ తీసుకుంది, అలా వెస్ట్లో ఆల్ టైమ్ రికార్డ్ తీసుకుంది, ఈస్ట్లో ఆల్ టైమ్ రికార్డ్ తీసుకుంది, వైజాగ్లో ఆల్ టైమ్ రికార్డ్ తీసుకుంది. మోస్ట్ ఆఫ్ ది ప్లేసెస్ ఆల్ టైమ్ రికార్డ్ తీసుకుంది. అలాగే మిగతా చోట్ల మహేష్ బాబు కెరీర్లో హైయెస్ట్ గ్రాసర్గా ఉంది ఇది ఫస్ట్ డే వరకు. సో చాలా హ్యాపీగా ఉంది. చాలా అంటే మేము ఏదైతే ఏం చేసామో దాన్ని అచీవ్ చేసామని ఫీల్ అవుతున్నాం. అబ్సల్యూట్లీ. 14 రీల్స్ ప్లస్ శ్రీను వైట్ల గారు కలిసారంటే అసలు ఎంటర్టైన్మెంట్కి అది కూడా ఆగదన్నమాట, అంతే. సినిమాల ప్రభావం జనాల మీద ఎంత ఉందో తెలియదు కానీ పంచ్ డైలాగుల ప్రభావం గట్టిగా ఉంది. ప్రతియోడు పులులు, సింహాలు, ఏనుగులు, ఎలకలతో ఎదవ కంపారిజన్స్ ఎలపరం వచ్చారు. ఇప్పుడు చెప్పండి రా అబ్బాయిలు, వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ. డెఫినెట్లీ అది మేము చూస్తున్నాం, ఇప్పటికీ ప్రూవ్ చేస్తూనే వచ్చింది. పాయింట్ ఏంటంటే దూకుడు స్కెలిటన్ ఎలా ఉన్నా దూకుడికి ఆగడుకి మీ అదే టీం వస్తుందంటే విపరీతంగా ఎక్స్పెక్ట్ చేశారు. అండ్ మీరు ఏం ఎక్స్పెక్ట్ చేశారో తెలియదు కానీ మీరు మాత్రం మా ఎక్స్పెక్టేషన్స్కి మించి రీచ్ అయ్యారు, డెఫినెట్లీ అవుతున్నారు. సో కంగ్రాచులేషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆఫ్ యూ దానికి. అండ్ 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ మీరు డబుల్ హ్యాట్రిక్ సాధించారు కంటిన్యూస్గా ఆల్రెడీ, అండ్ శ్రీను వైట్ల గారితో హ్యాట్రిక్. సో మీరు అనుకున్నారా ముందుగానే, అసలు ఎలా సాధ్యం అని నేను అడుగుతున్నా. Every movie is separate and unique. And లక్కీగా ఫస్ట్ మూవ్ ఫ్రమ్ ద బిగినింగ్ మూవీ నమో వెంకటేశ కాడి నుంచి శ్రీను వైట్ల గారితో మా ట్రావెల్ జరిగింది. అండ్ ఆయనతో అంటే హ్యాట్రిక్ సాధిస్తాం అనేది వి ఆల్రెడీ నో బేసికల్లీ, ఎందుకంటే మా ఎంటర్టైన్మెంట్ కాబట్టి. సో ఆల్వేస్ ఆల్ అవర్ మూవీస్ ఎంటర్టైన్మెంట్కి మినిమం గ్యారంటీ ఇస్ దేర్. అండ్ బేసిక్లీ 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ ఎక్కడ కాంప్రమైజ్ కానీ బడ్జెట్తో తీస్తారు నార్మల్గా ఎప్పుడు ఏదైనా. సో ఏదైనా మంచి ఉద్దేశంతో మీరు స్టార్ట్ చేయడం కానీ ఎంటర్టైన్మెంట్ అనే బేస్తో మా గురించి ఆలోచించి మీరు ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలని ఇచ్చారు కాబట్టి అలాంటి ఫిల్మ్స్ మాకు అందిస్తున్నారు. బట్ ఇలాంటి ఒక ప్రొడ్యూసర్స్కి అండ్ అలాగే డైరెక్టర్కి 1, 2 సరే సినిమాలు, 3వ సినిమా కూడా కలిసి చేయడం, మీ కెమిస్ట్రీ ఎలా వర్కౌట్ అవుతుంది? వాట్స్ ద మ్యాజిక్? అంటే అండి మేము కెమిస్ట్రీ అంటే నేను వాళ్ళ ప్రొడ్యూసర్ లాగా నా డైరెక్టర్ లాగా చూడండి, అందరూ ఫ్రెండ్స్ బేస్. యాక్చువల్గా ఆయనతో మాకు ఎప్పుడు 2000 నుంచి ట్రావెల్ అండి. సో ఇట్స్ నాట్ లైక్, అంటే ఓ రకంగా ఆయన ఎట్లా ఏమనుకుంటారు అనేది మాకు ముందే తెలిసిపోతూ ఉంటుంది. ఫ్యామిలీలో లాగానే కోపాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. యాక్చువల్గా నాకు స్ట్రాంగ్గా ఒకప్పుడు స్ట్రాంగ్గా నాకు ఒక బ్యానర్ పెట్టాలని ఉండేది స్ట్రాంగ్గా. అంటే నాకు చాలా టీనేజ్లో సినిమా ఇండస్ట్రీకి వెళ్ళిపోయి అప్పటి నుంచి ఇక్కడే ఉన్నాను నేను. అంటే బయట తక్కువ నేను ఉండింది చాలా తక్కువ సంవత్సరాలు, అంటే నా 18 years ఏజ్లో సినిమా ఇండస్ట్రీకి వెళ్ళిపోయాను. సో డైరెక్టర్ అవ్వడంతో పాటు నేను ఎప్పటికైనా బ్యానర్ పెట్టాలని ఒక ప్యాషన్ ఉండేది నాకు, సినిమా ప్రొడ్యూసర్ అవ్వాలని. బట్ వీళ్ళు ఉండటం వల్ల ఆలోచన మానుకున్నాను, ఎందుకంటే ఇది నా ఓన్ బ్యానర్ అనే ఫీల్ అవుతాను ఎప్పుడు నేను. వాళ్ళు ఏదైనా వాళ్ళు వేరే సినిమా తీసినా నేను ఎప్పుడు మాట్లాడుతూ ఉంటాను, వాళ్ళు ఏం చేసినా కూడా. సో నాకేంటంటే ఒక సినిమా అయిపోతుందంటే వీళ్ళతో కాకుండా చేయటాన్ని అంతగా నేను ఇది చేయలేను. అంటే మళ్ళీ ఎప్పుడు వస్తానా, సొంత బ్యానర్కి ఎప్పుడు వచ్చేస్తా అన్నట్టు ఉంటుంది కదా, అలా అనిపిస్తూ ఉంటుంది నాకు. సో
ఇక వాళ్ళ గురించి నేను నా గురించి వాళ్ళు చెప్తున్నా, ఎందుకంటే అదంతా ఒకటే టీము. అంటే మీరు నిజంగా కనపడ్డమైనా నిజంగా అలా ఉన్నారా అనేది లాగుతున్నాను బయట. అసలు ఏంటంటే నేను ఎప్పుడు ఫీల్ అవుతాను, నేను మూవీస్ లో 4 movies ఆయన కింద లెక్క, దూకుడు కన్నడ ఉంది అందులో. ఇంకోటి ఏంటంటే నేను నిజంగా అండి, నేను ఆడియో ఫంక్షన్ లో చెప్పింది నిజం. నేను ఏదైనా ఫీల్ అయితేనే మాట్లాడతాను. అందులో నిజం ఏంటంటే సినిమా ఇండస్ట్రీకి ఇలాంటి ప్రొడ్యూసర్స్ అవసరం. అంటే సినిమాని ఒక హీరో డైరెక్టర్ కాంబినేషన్ సెట్ చేసి అమ్మేసి చేతులు అలాంటి కాదు. అంటే ఒక సినిమా అనేది బాధ్యతగా ఫీల్ అయ్యి అంటే దానికి ఎంత చేయాలి మ్యాక్సిమం చేసే ప్రొడ్యూసర్లు, ఇలాంటి ప్రొడ్యూసర్లు సినిమా ఇండస్ట్రీకి చాలా అవసరం. అది నేను ఎప్పుడు ఫీల్ అవుతాను, ప్రౌడ్గా ఫీల్ అవుతాను ఇలాంటి ప్రొడ్యూసర్లు నేను ఇంట్రడ్యూస్ చేసినందుకు. సూపర్. సో బాటమ్ లైన్ ఏంటంటే మన ప్రోడక్ట్, ఇప్పుడు మనం ఇల్లు కట్టుకుంటున్నాం, బాగా రావాలని కట్టుకుంటాం, ఓకే ఒక బడ్జెట్ పెట్టుకుంటాం, కానీ దాంట్లో ఆపేయలేంగా అవట్లేదంటే ఇప్పుడు ఇల్లు బాగా రావాలనుకుంటాం కదా. సో అట్లా ఇది మన ప్రోడక్ట్ ఇంతలో అయిపోవాలి, తగ్గొచ్చు. సో ఫైనల్ ఎయిమ్ ఇస్ అవుట్పుట్, దట్ ఇస్ బాధ్యత. అంటే నమ్మకం, ఒకరి మీద ఒకరికి నమ్మకం. అంటే నేను ఆలోచిస్తాను, అంటే నేనే ఆలోచించుకుంటాను 10 సార్లు ఇక ఖర్చు పెట్టేస్తున్నాం, మళ్ళీ ఎలా కాంపన్సేట్ చేయాలి, మళ్ళీ ఎలా పెంచాలి, అంటే అంత ఒక అండర్స్టాండింగ్ ఉంటుంది. అంతే. నేనేం చెప్పినా నో అనేది ప్రసక్తి ఎప్పుడు లేదు అసలు. ఇది నేను ఏదో అంటే దానికి నో చెప్పరు అసలు. సో నేను ఆలోచించుకుని నేనే అది నా ప్రొడక్షనే కదా అన్నట్టు ఆలోచిస్తాను. బయట కూడా అలాగే ఆలోచిస్తాను నేను, ఇక్కడ ఇంకా కొంచెం బాధ్యతగా నా సినిమా అన్నట్టు ఫీల్ అవుతుంటాను. సూపర్. అసలు నమ్మడానికి వినడానికి యూనో కొంచెం కష్టంగా ఉన్నా ఇట్స్ ఫ్యాంటాస్టిక్ టు హ్యావ్ సచ్ కెమిస్ట్రీ బిట్వీన్ ప్రొడ్యూసర్స్ అండ్ డైరెక్టర్స్. నార్మల్గా చాలా అరుదుగా ఉంటుంది ఇది. సో ఇలాంటి కాంబినేషన్ ఇన్సైడ్లోనే ఇంత వర్కౌట్ అవుతుందంటే అవుట్ సైడ్ డెఫినెట్లీ అది చూపించాల్సిందే, అని చూపిస్తోంది ఆగడు డెఫినెట్లీ. అండ్ మనం ఇప్పుడు టు టాక్ అబౌట్ ఆర్ హీరో, యువర్ హీరో అన్నాను బికాస్ ఇట్స్ మహేష్. ఎవరికైనా వైబ్రేషన్స్ వచ్చేస్తాయి అలాగే. సో మహేష్ బాబుతో డెఫినెట్లీ వర్క్ ఎక్స్పీరియన్స్ అని నేను అన్నాను, బట్ మీరు చూపించినట్టుగా మహేష్ బాబుని కొత్తగా ఎవరు చూపించరు శ్రీను గారు. అండ్ ఇప్పటివరకు మహేష్ అంటే ఇంటెన్సిఫైగా కొంచెం సెటిల్గా కళ్ళతోనే చేయడం అలాంటి మహేష్ని చూసాం. బట్ మీ సినిమాల్లో బాగుడికాయ మహేష్ ఎలా ఉంటాడు అనేది మేము చూసాం, అండ్ వీ లవ్ ఇట్ కంప్లీట్లీ టు ద కోర్. సో ఆగడ్లో అయితే ఒక పంచ్ పడింది, దాని దెబ్బ తగలే ముందు ఇంకో పంచ్ వేసేస్తున్నారు మీరు. అసలు పంచులు తట్టుకోలేకపోతున్నాం మేము. ఏంటి, హౌ మచ్ ఆర్ యూ సాటిస్ఫైడ్ విత్ యువర్ సిఐ? అంటే మహేష్తో పనిచేయడం ఏ డైరెక్టర్కైనా కూడా ఒక అద్భుతమైన ఎక్స్పీరియన్స్. సృష్టించాలంటే ఆయుధం చేపట్టాలంటే విరుద్ధంగా రూల్స్కి ఆర్డినెన్స్కి ఎదురెళ్ళాలంటే
అంటే ఇంకా అంత కంఫర్టబుల్గా ఉంటాడు తను. అంటే డైరెక్టర్ తన అవకాశం ఇచ్చిన డైరెక్టర్ తనకు విపరీతమైన నాలెడ్జ్ ఉంది. తన క్వైట్గా కనిపిస్తాడు కానీ పుట్టినప్పటి నుంచి సినిమాలోనే ఉన్నాడు కదా, సినిమా గురించి A to Z తెలుసు. బట్ ఎవరు చెప్పినా శ్రద్ధగా వింటాడు. అలాంటి ఒక అద్భుతమైన లక్షణం, మంచి లిజనర్ తను. దాంతోపాటు మనకు చాలా తెలిసిపోయిందని ఎప్పుడు అనుకోడు. అంటే ఎప్పుడు ఏదో కొత్తగా ట్రై చేయాలి, కొత్తగా ట్రై చేయడంతో పాటు ఇష్టం వచ్చినట్టు చేయడం, మెజర్ చేసుకుని చేస్తాడు. అంటే అది ఫోర్స్డ్గా ఉండకూడదు, నవ్వులు పాలు అవ్వకూడదు, ఇలాంటివన్నీ ఆలోచిస్తాడు తను. ఆ పారామీటర్స్ తెలుసు. అందుకనే నేను కూడా ఎప్పుడు అలాగే చేస్తాను. అంటే నా సినిమాలు మీరు గమనిస్తే మొత్తం అన్ని కామెడీ ఎంటర్టైన్మెంట్ చేస్తాను కదా, నేను ఎక్కడ ఎప్పుడు ఫోర్స్డ్గా ఉండదు, కన్విన్సింగ్ అనిపిస్తుంటుంది. సో అది తనకు నా బాగా ఇష్టం నాలో. సో మా ఇద్దరు కెమిస్ట్రీ అలా కలిసింది. అంటే నా మీద తనకున్న నమ్మకం, అలాగే నాకు తన మీద నమ్మకం అవచ్చు. అందుకనే తను ఫస్ట్ టైం ఇంత ఓపెన్ అవ్వడానికి ప్రిపేర్ అయ్యాడు ఈ సినిమాలో. అంటే నా మీద నమ్మకం, ఖచ్చితంగా ఏది ఫోర్స్డ్గా ఉండదు, కన్విన్సింగ్ అయినా ఉంటుంది. అకార్డింగ్ టు సిచ్యువేషన్ క్యారెక్టర్ తను తగ్గట్టుగా వెళ్తుంది. ఎన్ని హిస్టానిక్స్ అయినా నమ్మి చేయొచ్చు అని నమ్మకంతో చేసేటప్పుడు ఎంతగా అంటే నేను ఆశ్చర్యపోయాను. ఇవన్నీ నేను రాసుకుంటాను కదా, రాసుకునేటప్పుడు ఇలా బిహేవ్ చేస్తూ రాసుకుంటాను నేను. ఎలాంటిది ఎలా ఉంటుందని ఫస్ట్ బిగినింగ్ స్టార్ట్ చేసే ముందు నాకు కొంచెం అనిపించింది ఇంతలాగా. బట్ నమ్మకం తన మీద నాకు. నేను షాక్ అయ్యాను. అసలు చాలా ఎఫర్ట్లెస్గా చేశాడు ఈ సినిమా తను. అంటే మనం ఎంత ఇస్తే అంత చేసేసాడు. అసలు బ్రెత్లెస్గా అంతంత లెంత్ డైలాగులు చెప్పడంతో పాటు ఆ మాడ్యులేషన్స్, ఎక్స్ప్రెషన్స్ ఒకే షాట్లో చేయలేదంతా. సింగిల్ షాట్స్ చేసాం, చాలా చాలా పెద్ద పెద్ద షాట్లు. చిన్న పాజ్ కూడా తీసుకోకుండా చెప్పాలి. సింగిల్ టేక్స్, ఆల్మోస్ట్ సింగిల్ టేక్స్. అంటే రాసిన నేను 1-10 సార్లు చూసుకుని తన డైలాగ్ చెప్పేవాడు. నేను జస్ట్ నేను చెప్పేది విని పట్టుకుని చెప్పాలి. అంటే ఎంత ఫోకస్డ్గా ఈ సినిమా తను చేసాడు అనేది నాకు తెలుసు. సో నేను రాసిన ఆ డైలాగులు ఏవైతే ఉన్నాయో బికాస్ ఆఫ్ హిమ్ ఓన్లీ అంత రీచ్ వచ్చింది. సో అంత బాగా చెప్పాడు. అది నిజంగా చాలా ఫెంటాస్టిక్. అంటే తనతో ఎప్పుడు నాకు లాస్ట్ షాట్ తీసినప్పుడు ఎప్పుడు దిగులు వస్తుంటుంది తనతో. అరే సినిమా అయిపోయిందే. అలాంటిది ఊటీలో మేము లాస్ట్ ఫినిష్ చేసినప్పుడు సేమ్ ఫీలింగ్. డబ్బింగ్ నేనే చెప్పిస్తాను, డబ్బింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ సేమ్ ఫీలింగ్. అంటే ఇక చెప్పలేను మా ఇద్దరి మధ్య ఉన్న రిలేషన్ గురించి చాలా. అలాగే వాళ్ళంటే కూడా చాలా ఇష్టం, ఎప్పుడు వాళ్ళని చాలా ప్రేమిస్తుంటాడు. అంటే వాళ్ళ మీద నమ్మకం మా ఇద్దరికి కూడా సేమ్. సో అందరూ లైక్ మైండెడ్ పీపుల్ అని చెప్పాలి అందరం కూడా. అంటే ఏముండదు, అంటే ఏదన్నా ఓపెన్గా మాట్లాడుకుంటాం. టూ మెనీ బాడీస్ బట్ వన్ సోల్ అంత నిజంగానండి. నిజంగా అది సినిమా ఇండస్ట్రీలో చాలా కష్టం ఇలాగా. అది మా విషయంలో జరిగినందుకు టచ్ వుడ్ నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటాను. అంటే అక్కడ మహేష్ గురించి ఇంకెంత చెప్పినా తరగతి. బట్ ప్రొడ్యూసర్స్ వాళ్ళు ఏమంటారు విందాం మీ నోటి నుంచి. బిగ్గెస్ట్ లక్ టు హ్యావ్ హిమ్ యాజ్ అవర్ హీరో. మా హీరో అని చెప్పుకోవడానికి గర్వపడు. అంటే ఇప్పుడు ఇండస్ట్రీలో ఎంతమందికి ఇట్లాంటి అవకాశం కుదురుతుందండి? వరుస పెట్టి దూకుడు తర్వాత ఎమ్మటే వన్ చేసి ఇమీడియట్గా ఆగుడు అనే సినిమా చేయటం అనేది నాకైతే ఒక్కసారి అంటే ముగ్గురు అనుకుంటూనే ఉంటాం. ఇట్స్ జస్ట్ ఏ ప్యూర్ మెరికల్. అండ్ ఆ అసోసియేషన్ అనేది ఆ దూకు నుంచి ఎట్లా స్టార్ట్ అయ్యి అది అంటే ఎట్లా చెప్పాలి, ఇప్పుడు చాలా ప్రెషర్ ఉంటుందండి హీరోకి. మనం ఊరిని అనుకుంటాం వాళ్ళకే చేస్తారు, వీళ్ళకే చేస్తారు, చాలా ప్రెషర్ ఉంటుంది బయట నుంచి. దట్టు మహేష్ లాంటి ఒక సూపర్ స్టార్ కి ఎంత ప్రెషర్ ఉంటుందో నాకు తెలుసు. అంటే అలాంటి ఒక హీరో వరుసని సినిమాలు చేయటం అంటే అసలు నేనేం ఆలోచిస్తున్నా అంటే మీరంతా ఎంత మోడెస్ట్, మీరు ఎంత బాగా చూసుకోకపోతే మళ్ళీ మళ్ళీ మీతో వర్క్ అంటే ఇలా బ్యాక్ టు బ్యాక్ వర్క్ చేయడం అనేది మాత్రం వెరీ రేర్ మనం చూసేది. ఓకే, సూపర్. టాకింగ్ అబౌట్ మీ మిగతా కాస్ట్, స్పెషలీ ఢిల్లీ సూరి, మీరు అసలు మీ క్యారెక్టర్స్కి ఇచ్చే పేర్లు కానివ్వండి, అండ్ బ్రహ్మానందం గారు మా బ్రహ్మి సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఆయన్ని మీరు చూపించే విధానం మీరు బాగా వాడేసుకుంటారు కామెడీకి, మేము కూడా బాగా నవ్వేసుకుంటాం. సో ఆయన గురించి, ఆయన క్యారెక్టరైజేషన్ స్పెషల్గా మీరు ఒక కూర్చుంటారేమో కొన్ని రోజులు. డెఫినెట్గానే. అంటే నా సినిమాలు అంటే బ్రహ్మానందం గారి క్యారెక్టర్ ఏదో స్పెషల్గా ఉండాలి అని ఫీల్ అవుతుంటారు కదా, అది పెద్ద విషయం. ఎందుకంటే మళ్ళీ అది రొటీన్ అవ్వకూడదు, మళ్ళీ అదే క్యారెక్టర్లో చేశారన్నట్టు అనకూడదు. ఎన్నో క్యారెక్టర్లు చేస్తున్నారు, బట్ ఆయన ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేస్తుంటారు. నా సినిమాలో ప్రాబ్లం ఏంటంటే సెపరేట్ కామెడీ ట్రాక్ ఉండదు, కథలోనే క్యారెక్టర్ని తీసుకొస్తూ ఉంటాను నేను. సో ప్రతి సినిమాలోనూ ఆయన కథలో తీసుకురావాలి. సో ఖచ్చితంగా ఎక్కువ స్పెషల్ ఇంట్రెస్ట్ పెడతాను నేను బ్రహ్మానందం గారి క్యారెక్టర్ని స్పెషల్గా డిజైన్ చేయాలని. అలాగే ఢిల్లీ సూరి క్యారెక్టర్, డెఫినెట్గా ఢిల్లీ సూరి క్యారెక్టర్ బ్రహ్మానందం గారు కొంచెం కొత్త క్యారెక్టర్. ఆయన కథలో ఎక్కువగా ఇన్వాల్వ్ చేసాం ఈ సినిమాలో. అంటే నేను ఒక
రెగ్యులర్గా కమిడియన్గా ఒక ఇన్నోసెంట్గా ఒక అలా చూపిస్తుంటారు కదా, అలా కాకుండా కొంచెం గ్రీడీ ఆ డైలాగ్ కూడా అసలు ఎంత మేము ఏంటో అలా నిజంగా మాట్లాడుస్తున్నట్టు అనేస్తున్నాం ఈ ఏజ్ లో ఈ పంచులు అదేంటి రాతను బట్టి రాజయోగం, అర్హతను బట్టి అంతరిక్షం. సిఐ గారి సామెతలో ఏదో అంతరార్థం ఉంది. ఈ వయసులో టైమింగ్స్ ఫాలో అవటం నా వల్ల కాదు సార్. విన్న వెంటనే ఓ గాడ్ ఎలా కనెక్ట్ అయ్యారంటే అందరూ. అలా ఆయన్ని స్పెషల్ కేర్ తీసుకుని చేస్తానని ఆ క్యారెక్టర్ వచ్చే వరకు సాటిస్ఫై అవును. అలాగే ఈ సినిమాలో కూడా ఆయన్ని చాలా బాగా యూజ్ చేసుకున్నాం. ఆయన లాస్ట్ వచ్చే ఎపిసోడ్ ఉంటుంది కదా క్లైమాక్స్లో, దానికి కూడా విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. డాన్స్ ఓ గాడ్ సూపర్, అందరినీ ఇమిటేట్ ఎవరిని వదలేదే. ఓకే సూపర్. సో అండ్ ఈవెన్ నాజర్ గారు రెస్ట్ ఆఫ్ ద కాస్ట్ గురించి కూడా కొంచెం చెప్పుకోవాలంటే పెద్ద కాస్టే. సో వాళ్ళందరినీ సెట్లో హ్యాండిల్ చేయడం యాజ్ ప్రొడ్యూసర్స్, మీరు ఆల్రెడీ ఎవ్రీ టైమ్ యుల్ బీ ఆన్ ద సెట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ టు టేక్ కేర్ ఆఫ్ మోస్ట్ ఆఫ్ ద టైం. కాకపోతే అంత వాళ్ళని టేక్ కేర్ చేసే అంత టైం వాళ్ళకి ఉండదు. రాగానే దాన్ని షార్ట్ పెట్టేయటం, కంప్లీట్ చేసేయటం అయిపోతుంది. వాళ్ళ ఆ పనిలోనే ఉంటారు తప్ప వాళ్ళకి వేరే ఆలోచించే టైం కూడా ఉండదు వాళ్ళకి ఆర్టిస్టులకి. అండ్ మన ఆగడు 14 Reels Entertainment 14th ఫిల్మ్ అండ్ 14 years. అలాగే తమన్కి కూడా ఇట్స్ వెరీ స్పెషల్ బికాస్ 50th సినిమా తనకి యాజ్ అ మ్యూజిక్ డైరెక్టర్ తను. సో తమన్స్ మ్యూజిక్ ఆల్సో స్పెషలీ బేల్పూరి, సరోజా చాలా డిఫరెంట్గా ఉన్నాయి కొన్ని పాటలు. అండ్ జంక్షన్లో పాట కూడా నా పేరు కొండు మల్లి నేనేమో సుంకా మల్లి హరనామంతో ఫేమస్ ముదునే పల్లీడు ముంబై ఢిల్లీ హరనామంతో ఫేమస్ ముదునే పల్లీడు ముంబై ఢిల్లీ. సో యా నారీ నారీ ఆ పాట ఇందాక నుంచి నేను అదే పాడుతున్నాను మీరు లేనప్పుడు కూడా. మాయల మారే తందా చేస్తున్నావే గుండెల్లో నా దూరి ఓరి ఓరి మాటల మారి కోల్తా కొట్టించావే వయ్యారాల లారీ. డిఫరెంట్గా సేమ్ కాకుండా. సో తమన్స్ మ్యూజిక్ గురించి ఏమంటారు మీరు? తమన్ చాలా కేర్ తీసుకుని సినిమా చేశాడు. 50th ఫిల్మ్ అవటం ఒకటి, తర్వాత మహేష్ బాబుతో తన ఫిల్ము, తర్వాత నాతో థర్డ్ ఫిల్ము. అంటే ఫ్రాంక్గా అంత ఈజీగా ఈ మ్యూజిక్ రాలేదు. అంటే లాస్ట్ ఎప్పుడో జూలైలో స్టార్ట్ చేసాం కంపోజింగ్. అంటే ఒక నెంబర్ ఆఫ్ ట్యూన్స్ చాలా ఇచ్చాడు, చాలా కష్టపడి చేసాడు. అంటే ఒక ట్యూన్ ఓకేనా, మళ్ళీ బీజిఎమ్స్ దగ్గర లేకపోతే చరణాల దగ్గర ఇలా ప్రతి సాంగ్కి చాలా రోజులు టైం తీసుకున్నాం. అలా రోజులు టైం తీసుకునడం వల్ల ఆడియో తను చాలా కసిగా చేసాడు. చాలా బాగుండాలి ఆల్బమ్ అని. అంతే అన్ని పాటలు హిట్ అయినాయి. లిరిక్స్ భాస్కర్ భట్ల గారు శ్రీమణి ఇద్దరు చాలా బాగా రాశారు. అంటే ప్రతి సాంగ్ కూడా అండి, నాట్ ఓన్లీ ఆడియో, తను బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగా చేశాడు. ముఖపట్టణంలో సిచ్యువేషన్ చాలా భయంకరంగా ఉంది సార్. ఆ దామోగడికి పోలీస్ అంటే ఏంటో చూపించమని చెప్పడానికి పిలిచాను. ఎన్కౌంటర్ శంకర్. సిఏ గారు వస్తే సెల్యూట్ చేయకుండా ఎర్రి మొక్కలు వేసుకొని చూస్తారేంట్రా? నేను ఎక్కడో చూడలేదన్నా. అసలు వాడికి మానవత్వం లేదన్నా. సముద్రంలో పడవలు, పార్ట్నర్స్ మధ్య గొడవలు కామన్. హైకమాండ్ కి సోపేసే మినిస్టర్ లాగా వస్తున్నాడు. ఎవరాడ్రా? పోలీస్ అంటే పెద్ద హీరో అనుకున్నావురా? పోలీసోడికి క్రిమినల్ మీద ఉండాల్సింది డివోషన్ కాదు, అవర్షన్. సో తను చాలా ఎఫర్ట్ పెట్టాడు ఈ సినిమా కోసం. మన ప్రొడ్యూసర్స్ గారికి నారీ నారీ సాంగ్ చాలా ఫేవరెట్ అనుకుంటా. నేను అడుగుదాం ఒక నెక్స్ట్ క్వశ్చన్. మీకు బేల్పూరి పాట ఇష్టమా? నాకు ఫ్రాంక్గా బేల్పూరి చాలా ఇష్టం.
హేలుపురి భలేకున్నదే నీ ఆవకాయ పెదవి నన్ను లాగుతున్నదే అరే ఆక్ పాక్ కరే పాక్ ఆట షురూ రే నువ్వు దుక్కినాక ఎక్కదమ్ము సీన్ సితారే పేల్పురి సాంగ్ ఆ లొకేషన్ గురించి ఐ వాంటెడ్ టు టాక్. మేము విన్నాం దట్ లదాఖ్లో ఇట్స్ హైలీ అసలు న్యాచురల్ టెంపరేచర్ కాదు అక్కడ. అండ్ డాన్సెస్ కూడా అప్పుడప్పుడు కొంచెం ఆక్సిజన్ అందక ఇంత కష్టపడి అసలు మాకు కష్టం తెలియలేదు. అది అడ్వెంచర్ అండి ఆ సాంగ్. నిజంగా ఆ సాంగ్ అడ్వెంచరు. ఇంకో ప్రొడ్యూసర్ అయితే ఒప్పుకోరు ఆ సాంగ్. అంటే నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను లదాఖ్లో సాంగ్ తీయాలి అని, ఎప్పటి నుంచో ఉంది నాకు. అది రెక్కీకి వెళ్ళాం. రెక్కీకి వెళ్ళినప్పుడే చాలా హారబుల్గా అనిపించింది. రెక్కీకి వెళ్ళినప్పుడు ఏమైందంటే మేము లదాఖ్ వెళ్ళాం. లదాఖ్లో చాలా బాగున్నాయి లొకేల్స్. బట్ ఇక్కడ నుంచి నోబ్రా వ్యాలీ ఒకటి ఉంటుంది, అక్కడి నుంచి లదాఖ్ నుంచి వెళ్ళాలి. ఆ నోబ్రా వ్యాలీకి వెళ్ళాలంటే పెద్ద ఘాట్ రోడ్ అది దాటుకుని వెళ్ళాలి. అక్కడే పర్మిషన్స్ ఓపెన్ చేసే టైం, ఇంకా వద్దా చేద్దామా వద్దా అనే టైంలో జస్ట్ మేము ఏదో ఇన్ఫ్లుయెన్స్ చేసి పర్వాలేదు మేము వెళ్తామని చెప్పి వెళ్ళిపోయాం. వెళ్తూ ఉంటే వరల్డ్ హైయెస్ట్ మోటార్ ఇది అంటది పీక్ 18,700 ఫీట్ అది. అక్కడ కరెక్ట్గా మేము స్టక్ అయ్యాం. స్నోఫాల్, ఆక్సిజన్ లెవెల్స్ చాలా తక్కువ ఉంటాయి. 7 hours మేము కార్లో స్టక్ అయిపోయాం. అంటే కార్ కూడా లెవెల్ ఆల్మోస్ట్ డోర్కి అక్కడ వరకు స్నో వచ్చేసింది. దిగడానికి లేదు. దిగడానికి అసలు అక్కడ ఉన్నాం, అసలు వెళ్ళిపోతాం. అంత డేంజరస్ కండిషన్. అంటే బయటకు వస్తాం అనేది ఎవరికి హోప్ లేదు. కెమెరామెన్ నేను కెమెరామెన్, ఆ డైరెక్టర్ గోహన్, ప్రకాష్, ఒక మేనేజర్ వెంకట్ అని. ఆ మేనేజర్ వెంకట్కి అయితే వాయిస్ పోయింది. తనకి కొన్ని 2-3 hours తర్వాత వాయిస్ భయంతో ప్యానిక్ అయిపోయి వాయిస్ పోయింది. లిటరల్లీ 7 hours మీరు కార్లో అంతే. ఎప్పుడైతే హెడేక్, ఆక్సిజన్ చాలా తక్కువగా, ఎక్కడో ఒక రూమ్లోనే ఉండలేము మనం 7 hours అంటే. కారులో లిటరల్గా అంటే బయట పడతామని అనుకోలేదు. అంటే అక్కడి నుంచి మళ్ళీ బయటకు వస్తామని అనుకోలేదు. అంత డేంజరస్ సిచ్యువేషన్ లైఫ్లో అసలు నేను ఎప్పుడు మర్చిపోలేను అది. అప్పుడు మాతో వచ్చిన కోఆర్డినేటర్ వాడు ముందు కొంచెం బాగానే ఉన్నాడు, కానీ తర్వాత వాడు ప్యానిక్ అయిపోతుంటాడు. ఎక్కడో కిందకి నోబ్రాకి ఫోన్ చేశాడు. అవతల సైడ్ అసలు ఇంక వెనక్కి వెళ్ళడానికి కూడా లేదు. ఇంక అసలు మా వెనకాల 12 vehicles ఉన్నాయి, అన్నీ స్టక్. అందరూ వచ్చి స్టక్ అయిపోయారు. అప్పుడు అతను నోబ్రాకి ఎవరికో కాంటాక్ట్ చేస్తే సిగ్నల్ లేదు, చాలా ప్రాబ్లము ఫోను. అదే రోజు మొత్తానికి అడిగితే పట్టుకుని కష్టపడేది మాట్లాడితే కింద నుంచి బుల్డోజర్ వస్తుంది క్లీన్ చేసుకుంటూ అని అన్నాడు. అది చెప్పి ఒక 1/2 hourలో వస్తుందని చెప్పాడు. మేము స్టక్ అయిన తర్వాత ఇమీడియట్గా 7 hoursకి వచ్చింది అది తోసుకుంటూ అంటే తల పగిలిపోవడం అంటారు చూసారా, అంటే ఆక్సిజన్ లేకపోతే హెడేక్ వచ్చేస్తుంది కదా వెళ్ళేటప్పుడే. సో అంత కష్టపడి నోబ్రాకి వెళ్ళాం. నోబ్రా అంతా చూసాం, తిరిగి వచ్చిన తర్వాత ఎలా అయినా చేద్దాం ఇక్కడ అని స్ట్రాంగ్గా విజువల్స్ అదిరిపోయినాయి. చేద్దామని ఫిక్స్ అయ్యాం. నేను గుహను ఎలా అయినా చేద్దాం అంటే. బట్ అక్కడ ఇంతవరకు చేసిన వాళ్ళు ఎవరో కూడా లిమిటెడ్ క్రూతో చేశారు. పెద్ద హిందీ ఫిల్మ్స్ అది చేసినా కూడా చాలా లిమిటెడ్ క్రూతో, కష్టం హ్యాండిల్ చేయడం. అంత క్రూ అనేది కష్టం అక్కడ. బట్ మేము అంత పెద్ద క్రూని, అంతమంది డాన్సర్స్ని తీసుకుని అక్కడికి వెళ్ళి నిజంగా ఒక అడ్వెంచర్ అది. అక్కడికి వెళ్ళిన తర్వాత మేము ఏంటంటే సాటిస్ఫై అవ్వకుండా మళ్ళీ అక్కడ నుంచి ఇంకొక వేరియేషన్ కావాలని చెప్పి మళ్ళీ అక్కడ నుంచి ప్యాంగాంగ్ లేక్ అని ఇంకొక చైనా బార్డర్ అది, అక్కడికి వెళ్ళాం. అక్కడికి వెళ్తే అక్కడ అస్సలు చలి అనేది మామూలుగా లేదు అసలు. అక్కడ ఉండడానికి అకామిడేషన్ ఉండదు, ఓన్లీ జస్ట్ టెంట్స్ ఉంటాయి అక్కడ. ఆ టెంట్స్లో ఉండాలి. ఆ టెంట్స్లో స్టే చేసాం. విపరీతం చలి, హెడేక్ రీజన్ ఏంటంటే ఆక్సిజన్. నెక్స్ట్ డే సరే ఏమైనా సరే చేద్దామని చెప్పి షూటింగ్ స్టార్ట్ చేస్తే డాన్సర్లు ఒక్కొక్కరు పడిపోతున్నారు. అంటే ఆక్సిజన్ సరిపోక పడిపోతుంటే అది ఆ రోజు కష్టపడి చేస్తూ ఉండాలి. అండ్ ఫైట్స్ విజయ్ గారు అదే డిషన్ ఫైట్లు అయినప్పటికీ జనానికి ఈ మధ్య వర్షం సినిమాల్లో యాక్షన్ ఫైట్లు బోర్ కొడుతున్నాయనే విషయం కూడా అర్థమవుతాం. చాలా సినిమా చూస్తున్నప్పుడు కూడా నేను కొంచెం రియలైజ్ అయ్యాను. అంటే ఫైట్లు రెగ్యులర్గా తీస్తే కష్టం, వర్కౌట్ అవ్వట్లేదు, గాలి ఎగరటాలి, ఇదంతా కొంచెం ఇంపాక్ట్ ఉండాలి అనే దానికోసం మీరు సినిమా చూస్తే ఎక్కడేదో ఫైట్ పంచ్ అంటే ఓవర్లాప్ చేయడం ఇలా ఉండదు, మొహమ్మద్ కొట్టడం అలా ఉంటుంది. దానికి ఒకటి మేము ఎలా చేయాలి అని అనుకున్నప్పుడు ఐడియా వచ్చింది. అంటే ఓవర్లాప్ లేకుండా ఇంపాక్ట్ ఇచ్చేలా చేయాలి అని దానికి వచ్చిన టెక్నాలజీని విజయ్ చెప్పాడు నాకు, ఇలా చేస్తే ఇలా వస్తుందని అని చెప్పేసి. బట్ టైం టేకింగ్, అన్ని లేయరింగ్ చేయాలి. సో తను చాలా హోంవర్క్ చేసి ఈ ఫైట్లు రెగ్యులర్గా ఉండకూడదు, కొంచెం స్పెషల్గా ఉండాలి అని చాలా కష్టపడ్డాడు తను. ప్రతిదీ ఒక రెఫరెన్స్లో అనుకుని చూపించి నాకు మేమందరం దానికి ప్రతి ఫైట్ని డిజైన్ చేసి ఒక ఇంపాక్ట్తో చేయాలి అని చేసాం. అలా మీరు చూస్తే ఫస్ట్ ఫైట్ అన్నీ కూడా ఫైట్ ఇంకా ఉంటే బాగున్నట్టే ఉంటాయి ఫైట్లు. అమ్మ ఇంకా అయిపోతే బాగున్నట్టు కాకుండా ఇంకా ఉంటే బాగున్నలాగా ఆ ఫైట్ అనిపిస్తూ ఉంటుంది. బాబు కూడా బాగా కన్విన్స్ అయ్యాడు, చాలా కన్విన్సింగ్ ఉన్న ఫైట్స్ బాగున్నాయి, ఎక్కడ ఫోర్స్గా లేదని తను ఫీల్ అయ్యాడు.
చాలా కష్టపడి చేశాడు విజయ్. ఫస్ట్ ఫైట్ కాన్సెప్ట్లో ఉంటుంది, సెకండ్ పోలీస్ స్టేషన్ ఫైట్ స్టైల్లో ఉంటుంది, తర్వాత ప్రభాస్ సీన్ దగ్గర ఒక డైలాగులతో అన్ని డైలాగులతోటే వెళ్తూ ఉంటాయి. అలాగే ఇంటర్వల్ ఫైట్ కాన్సెప్ట్ పెట్టి చేసాం. సో ఆ క్లైమాక్స్ కానీ అన్ని చాలా ఎఫెక్టివ్గా చేశాడు విజయ్, చాలా బాగా చేశాడు. అండ్ టాకింగ్ అబౌట్ ది గ్లామర్, ది గర్ల్స్ ఆఫ్ ది ఫిల్మ్, తమన్నా అండ్ శృతి హాసన్ ఒక ఐటమ్ సాంగ్ జంక్షన్ లో అసలు ఏ జంక్షన్ కి చేస్తారు. అరే జంక్షన్ లో ముద్దుగా నా పేరు బొండు మల్లే, నవ్వితే నేనేమో జుంకా మల్లే. అరే జంక్షన్ లో అరే జంక్షన్ లో ముద్దుగా నా పేరు బొండు మల్లే, నవ్వితే నేనేమో జుంకా మల్లే. అరే నేనంతో ఫేమస్ ముదునే పల్లె టు ముంబై ఢిల్లీ. సోసి మదరాసి రబ్బర్ బొమ్మ, నీ ఇస్మైలు ఇస్టైలు అదిరిందమ్మా, ఇక నా పక్క నీ జోడి కుదిరిందమ్మా. ఎహరాయే దేశీ బలి గుమ్మ జంక్షన్ లో, వై జంక్షన్ లో, నీ జంక్షన్ లో నా ఫంక్షన్ పడితే పిల్లో గోళ్ళ పెడతా వెతల్లో. Day and night, honey, hold me tight, honey. Show me lots of money, I'll make you happy. Pantu shirtu వేసుకున్నా పక్కా మాసు పోకిరి నువ్వు. కట్టుకున్నా ఒక్క జొన్న కంకి నువ్వు. ఈ చూపు ఈత ముల్లులే, నవ్వు ముంత కల్లులే. ఇప్పసార ఎస్సరుల నాటు మందు పస్సరుల జాతరలో అత్తరుల దొరికావే నువ్విలా. జంక్షన్ లో జంక్షన్ లో, నీ జంక్షన్ లో నా ఫంక్షన్ పడితే పిల్లో గోళ్ళ పెడతా వెతల్లో. జోడు గుర్రాళ్ళ బండెక్కి వచ్చే బుళ్ళో ఊరేగింపే బళ్ళో. సో శృతి హాసన్ ని ఒక నాట్ స్పెషల్ సాంగ్ లో పెట్టుకోవడానికి గల కారణం అంటే నేను అనుకున్నాను సెకండ్ హాఫ్లో ఒక సిచ్యువేషన్ ఉంది, దానికి ఒక ఐటమ్ గర్ల్ కావాలి. అంటే ఐటమ్ గర్ల్ కావాలంటే చాలా సినిమాల్లో నేను చేశాను, ఎవరో అమ్మాయిని తీసుకొచ్చి పెడుతూ ఉంటాం కదా. అలా కాకుండా అంటే పెద్దది ఆ అమ్మాయిని పెడితే బాగుండేది, స్పెషల్గా ఉండాలి సినిమాకి, ఆఖరికి అన్ని స్పెషల్గా ఉండాలి అని అన్నప్పుడు నాకు శృతి హాసన్ ఐడియా వచ్చింది. ఐడియా వచ్చినప్పుడు ఇమీడియట్గా కాల్ చేశాను నేను, కాబట్టి టెక్స్ట్ పెడితే తను ఇమీడియట్ రెస్పాండ్ అయింది. రెస్పాండ్ అయితే ఇట్లాగా ఒక స్పెషల్ సాంగ్ ఫస్ట్ టైం అమ్మాయి ఇంతవరకు చేయలేదు, డెఫినెట్గా చేస్తాను సార్ అని అంది. అట్లాగా యాక్చువల్గా అదే వాళ్ళిద్దరు కాంబినేషన్ ఫస్ట్ నేనే చూపించాలనే స్వార్థం కూడా నాది. అది నేను బాబుకి చెప్పాను, నేను అట్లాగా శృతి అంటే నెక్స్ట్ సినిమాలో హీరోయిన్గా చేస్తుంది కదండి చూపించాలి అంటే పాపం నేనేమన్నా తను కాదని అన్నాడు కదా పాపం. తను యాక్చువల్గా అయితే ఎవరన్నా హెసిటేట్ చేస్తారు, నెక్స్ట్ సినిమాలో హీరోయిన్ కదా, సరే పాపం అంటే ఏ సినిమాకి ఆ సినిమా బాబుని కన్విన్స్ చేసి పెట్టేసి అనమాట. అట్లాగా యా తమన్నా చాలా ఫెంటాస్టిక్ డాన్సర్, సేమ్ టైం అమ్మాయి చాలా హార్డ్ వర్కింగ్, అంటే చాలా అలాంటి కండిషన్స్లో రియల్లీ ప్రొఫెషనల్. అంటే ఇప్పుడు లడాఖ్లో కానీ లేకపోతే స్విట్జర్లాండ్ చలిలో భయంకరం చలిలో కూడా అమ్మాయి చాలా పేషెన్స్ కానీ ప్రొఫెషనలిజం చాలా. సో సేమ్ టైం అమ్మాయి క్యారెక్టర్ కూడా చాలా బాగుంటుంది సినిమాలో, చాలా ఒక గ్రీడీ. సో అంటే స్వీట్స్ అంటే అందరికి నాకు ఇష్టం అండి, బట్ తినలేం కదా మొత్తం అన్ని స్వీట్స్ ఎక్కడ విజయవాడ నుంచి తెప్పించారు. తమన్నా ఇస్ నార్త్ ఇండియన్, బేసికలీ నార్త్ వాళ్ళకి స్వీట్స్ అంటే వీక్నెస్. తమన్నా ఉన్నట్టు అడిగితాను చాలా అందంగా ఉంటుంది ఆ ప్రేమ. చాలా బాగా చేసింది.
అంటే ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ స్వీట్స్ ఇదే కదా, దానికోసం పెట్టాలి. వాళ్ళ కంపెనీ కదా, స్వీట్స్ కంపెనీ అని చెప్తున్నాం కదా, సో అంబియన్స్ అంతా అలా ఉండాలంటే విజయవాడ నుంచి తెప్పించారు. అనిల్ గారు నేను ఆనందంతో అయితే అండ్ దర్ ఇస్ అ స్పెషల్ ఎపిసోడ్ అబౌట్ గేమ్ షోస్. నార్మల్ గా ఇప్పుడు ఆడియన్స్ కి టీవీస్ లో ఎక్కలని కిక్ ఇస్తుంది నార్మల్ గా, వాట్ నెక్స్ట్ వాట్, అండ్ స్పెషల్లీ వెన్ ఇట్ ఇస్ మనీ అండ్ ఆల్, ఎవరు ఎంత ఎలా ఆడతారు ఏంటి అనే సస్పెన్స్ థింగ్ ఉంటుంది. మీరు దానికి ఆ పరిస్థితి సూపర్ గా క్యాచ్ చేశారు సినిమాలో. సో ఆ ఎపిసోడ్ గురించి అది హైలైట్ అవుతుందని నమ్మేమండి. అంటే అదే జరిగింది ఈరోజు. అంటే 12 నిమిషాల ఎపిసోడ్. అండ్ నాకు ఒక్కటే గుర్తొచ్చింది. ఒకసారి నేను మహాబలేశ్వర దూకుడు సిట్టింగ్స్కి వెళ్ళినప్పుడు గ్యాప్లో క్యారమ్స్ ఆడేవాళ్ళం. అది ఎంత అలా వచ్చిందంటే ఓడిపోకూడదు అనేది ఒకటి స్టార్ట్ అవుతుంది కదా, నాకే ఆశ్చర్యంగా అనిపి అంత ఇది అయిపోతున్నానండి నేను. అసలు అంత అడిక్షన్ లాగేంటి, గెలవాలి అంత కసిగా ఆడుతున్నానంటే నేను, అది నాకు అర్థమైంది. అది సో అది ఉంటుంది మైండ్లో అలా, అది ఎప్పుడో ఇంత గేమ్ అంటే ఇంత ఇదిగా ఉంటుందన్నమాట అనేది. ఆ తర్వాత మా రైటర్స్ ఉపేంద్ర, అనిల్ మేము కూర్చున్నప్పుడు ఒక హైలైట్ ఎపిసోడ్ చేయాలి అని అన్నప్పుడు ఈ బ్యాక్డ్రాప్ తీసుకున్నాం. దానికి వాళ్ళు చాలా హోంవర్క్ చేశారు దానికోసం. క్వశ్చన్స్ చూస్తే మీరు అంటే హైలైట్ అవ్వాలి ఈ సీన్, 12 నిమిషాలు నవ్వుతూనే ఉండాలి అని ఫిక్స్ చేసాం. అది ఒక 3 days మేము కూర్చున్న ఒక చోట చాలా ఫోకస్డ్గా ఆ సీన్ డిజైన్ చేసాం. దానికి ఉపేంద్ర కానీ అనిల్ కానీ వాళ్ళ క్వశ్చన్స్ ఎన్నో ఉంటే చాలా ఒక నాలెడ్జ్ ఉంటుంది ఆ సీన్లో. పిల్లలు ఎంజాయ్ చేయడంతో పాటు ఒక నాలెడ్జ్ ఉంటుంది. సో అలా దాని నుంచి మళ్ళీ ఒక పర్పస్లోకి తీసుకురావాలి ఆ సీన్ని. ఆ సీన్ ఊరికి ఆ సీన్లోకి కాకుండా ఆ సీన్ పర్పస్ ఏంటి, సీన్ పర్పస్ ఏంటి, ఇంత చేసి ఏం చేస్తున్నాడు అంటే వాడికి సంబంధించిన తెలుసుకోవడం కోసం ఒక ప్లే చేశాడు. సో ఆ ప్లేలోంచి దీన్ని బయటకు లాదికొచ్చాడు, దాన్ని కథలో తీసుకొచ్చి ఆ సీన్ డిజైన్ చేసాం. అది ఈ సినిమాలో నా ఫేవరెట్ సీన్ యాక్చువల్లీ. అంటే ఆ సీన్కి ఎక్కువ నేను బాగా తీసావు, ఈ సినిమాలో మొత్తం బాగా తీసావు అని అడిగితే నేను ఆ సీన్ గురించి చెప్తాను. సో ప్రస్తుతం మాత్రం మీరు ఆగకుండా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. దాని తర్వాత అంటారు అంతేనా? సో సూపర్ సక్సెస్. ఇలాగే మీ సక్సెస్ ని మేము డిస్టర్బ్ చేయకుండా ఎంజాయ్ చేయండి మీరు. ఇలాగే మేము కూడా హ్యాపీగా. ఐ థింక్ ఐ హావ్ టు గో అగైన్ టు వాచ్ ఆ పంచులు. అండ్ బై ద వే ఐ వాంటెడ్ టు ఆస్క్, మీరు నలుగురు ఉన్నారు ప్రస్తుతం, ఏంటి ఎక్కడ లేని పంచెస్ ఉన్నాయి అసలు సినిమాలో. మీ ఫేవరెట్ డైలాగ్ ఏది, ఫేవరెట్ పంచ్ డైలాగ్ ఏది? అంటే ఎన్ని ఉన్నాయి చూసారు కదా సినిమాలో. అంటే ఏది చెప్పడం కష్టం. డిక్కీ బల్సిన కోడి చికెన్ షాప్ ముందుకు వచ్చి తొడగొట్టిందంట. అయినా నువ్వు డైలాగ్ వేస్తే కౌంటర్ రైటర్, నేను రైటర్ కాదు ఫైటర్ని. అయ్యి బాబు నాకు సినిమా డైలాగులు వచ్చేస్తానేంటి? సార్ వాచ్ తీశారంటే మ్యాచ్ మొదలైనట్టే. నువ్వేసావు. చాలా ఉన్నాయి, చాలా. అంటే ఈ సినిమా డైలాగులు చాలా బాగుండాలి అని రాసాం. అంటే చాలా కష్టపడి రాసాం. అంత ఆర్టిస్టులు అంత బాగా చెప్పారు. ప్రతి డైలాగ్కి రెస్పాన్స్ వస్తుంది. మీరు అన్నట్టు ఏంటంటే ఎక్కువ అంటే అన్ని డైలాగులు సినిమాలో మన ఎవరో ఫోన్ చేసి అన్నారు, అంటే ఒక 5 సినిమాలు ఉండాల్సిన అన్ని పంచులు ఈ సినిమాలో ఉన్నాయి అంటే. అటు మహేష్ విషయంలో మాత్రం నేను స్ట్రాంగ్గా ఉన్నాను. ఈ సినిమా విషయంలో ఇలా చూపించాలని ఒకటి ఫిక్స్ అయ్యాను. తను దానికి సంబంధించి ఏ షర్ట్స్ పడితే బాగుంటుంది అలా హెల్ప్ చేశాను. థ్యాంక్ యూ వెరీ మచ్.